అడ్డదారిలో పెత్తనం చేయడానికి కూటమి పార్టీల నేతలు చేసిన మరో ప్రయత్నం బెడిసికొట్టింది. వారు చేసిన కుట్రలు కుతంత్రాలను వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఐకమత్యంగా నిలిచి తిప్పికొట్టారు. ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి విజయం సాధించారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తిని, రాజ్యాంగ విలువల్ని ఘనంగా చాటారు. ఈమె పేరు శాంత. 4 ఏళ్ల క్రితం జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. కూటమి పార్టీల ప్రలోభాలకు ఆకర్షితురాలైన ఈమె ఆ పార్టీ నేతలు చెప్పినట్టు నడుచుకుంటూ రాజ్యాంగ విలువలకు పాత్ర వేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్పర్సన్ శాంత ఒంటెద్దు పోకడలను వ్యతిరేకిస్తూ వార్డుల అభివృద్ధిలో ఆమె సహకరించడం లేదంటూ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కోరారు. వారి అవిశ్వాస తీర్మానం కరెక్ట్గా ఉండడంతో కలెక్టర్ ఆదేశాలతో సబ్ కలెక్టర్ భరద్వాజ్ అవిశ్వాస తీర్మానాన్ని మున్సిపాలిటీ సమావేశంలో ప్రవేశపెట్టారు. కౌన్సిలర్ల ఓట్లతో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ ఓటు కలుపుకొని మొత్తం 36 మంది సభ్యులు మున్సిపల్ చైర్పర్సన్ శాంతకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్ఆర్సీపీ గెలిచింది. 4 ఏళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కూటమి పాలన వచ్చిన తర్వాత ఆయా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను తమ పార్టీలో చేర్చుకోవడానికి కూటమి పార్టీలు 3 అనేక ప్రయత్నాలు చేశాయి. ప్రలోభాలకు గురి చేయడం, బెదిరించడం, కేసులు పెడతామంటూ వేధించడం లాంటి రకరకాల మార్గాల ద్వారా కొన్ని స్థానిక సంస్థలను కూటమి పార్టీలు లాక్కున్నాయి. ఇదే క్రమంలో ఆదోని మున్సిపాలిటీపై కన్నేసిన కూటమి నేతలు ఇక్కడి చైర్పర్సన్ను తమ వైపు తిప్పుకున్నారు. మిగతా కౌన్సిలర్లను లాక్కోవాలని చూశారు. అయితే కౌన్సిలర్లు కూటమి నేతల బరితెగింపులకు భయపడలేదు. కూటమి పార్టీలో చేరలేదు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతూ వైఎస్ఆర్సీపీతోనే ఉండిపోయారు. కూటమిలో భాగస్వామి అయిన బీజేపీలో చేరిన ఒక కౌన్సిలర్ కూడా తిరిగి వైఎస్ఆర్సీపీ గూటికి వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కౌన్సిలర్లు ఎవరూ లొంగకపోవడంతో చేసేదేమీ లేక కూటమి నేతలు చేతులెత్తేశారు. దాంతో ఇక్కడ అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్ఆర్సీపీ ఘనంగా నెగ్గింది. త్వరలోనే వైఎస్ఆర్సీపీ తరఫున కొత్త చైర్పర్సన్ను ఎన్నుకోబోతున్నామని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రకటించారు.